నమస్తే అండి. నమస్తే. ఏంటండి పరిస్థితి? మీరు అన్నట్టుగా మలుపులు తిరిగి చివరికి కేసీఆర్ని అరెస్ట్ చేసేదాకా వదిలిపెట్టట్లేరుగా, మీరు ఏం జరగబోతుంది అంటారు? ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో ఇంత నీచమైన రాజకీయ నాయకుడిని కానీ, ఇంత నీచమైన ఒక రాజకీయ పార్టీని కానీ మనం ఇప్పటివరకు చూడలే, ఇక మీద కూడా చూడం. చిల్లర సినిమాలు చూసి చీప్ ట్రిక్స్ అన్నీ చూసి, ఇవన్నీ సినిమాలు అయితే ఓకే వర్కౌట్ అవుతాయి, నిజ జీవితంలో వాటిని ఇంప్లిమెంట్ చేసి చట్ట వ్యతిరేకమైన పనులన్నీ చేసి పనికిమాలిన పనులన్నీ చేసి లాస్ట్కి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర ఐడియాలు పెట్టుకొని కేసీఆర్ ఎంత తెలివిగా మాట్లాడాడు అంటే, మొన్న రీసెంట్ ఇంటర్వ్యూలో ఫోన్ ట్యాపింగ్ చేసావా అని అడిగితే స్టార్టింగ్ ముందు ఇరిగేషన్ది కంప్లీట్ కానీ తర్వాత మాట్లాడదాంలే అనుకుంటా లాస్ట్కి వచ్చాడు. అయినప్పటికీ ఎంతసేపటికి ఆయన వదల్లా, అడిగాడు లాస్ట్ వరకు, ఫోన్ ట్యాపింగ్ గురించి చెప్పవా ప్లీజ్, ఇంకా టైం ఇప్పటికే 4 గంటలు కూర్చున్నావు, నిన్ను భరించలేకపోతున్నా, నేను లాగి 2 గంటలు అడిగా, 4 గంటలు కూర్చున్నావు, కానీ నాకు కావాల్సిందే నువ్వు చెప్పట్లా, చెప్పు అని అడిగితే, అది యాక్చువల్గా అది పోలీస్ శాఖ చూసుకుంటుందండి, మనకు సంబంధం లేదు, మనకేం అవసరం చెప్పు, పోలీసు వాళ్ళు ఇష్టం, వాళ్ళు చేసుకుంటారు, చేయకపోతే చేయరు. అయినా మీరు ముఖ్యమంత్రి ఆదేశించాలి కదా, హోంమంత్రి ఆదేశించాలి కదా, మీరు చేయకుండా వాళ్ళు అబ్బాయి చిచ్చి మనకేం చెప్పరండి, వాళ్ళకి ఏం నచ్చితే అది చేసుకుంటారని వదిలేశాడు. అప్పుడు అర్థమైంది లోపలున్న రాధాకిషన్కి, అప్పటిదాకా నన్ను కాపాడుతాడేమో ఈయన పేరు చెప్పొద్దు అని అనుకున్నాడు. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత తనకేం అర్థమైంది, ఇప్పుడు అంటే వాళ్ళకి జైల్లో టీవీలు ఉండవేమో కానీ రాశారు, చదివి ఓకే అంటే కేసీఆర్ ప్లాన్ ఏంటి, పోలీసులే చేశారు నాకు సంబంధం లేదని తప్పించుకోవడానికి ఒక హింట్ వాడుతున్నాడు. మేబీ ఆ కోణంలో మమ్మల్ని ఇరికిస్తాడేమో, ఆయన తప్పించుకుంటాడేమో, డబ్బులు ఉన్నాయి ఆయన దగ్గర బాగా, ఏమైనా చేస్తాడు. ఎందుకు వచ్చిన గొడవ, మనము ప్రభుత్వ ఉద్యోగులం, ఆల్రెడీ పరువు కాస్త పోయింది, ఉద్యోగాలు పోయాయి. ఒకప్పుడు నా జూనియర్ అనుకున్న ఈ పోలీసులు ఇవాళ నన్ను తీసుకొచ్చి వాయిస్తూ ఉన్నారు. నేను శాసించిన పోలీసులు కూడా ఈరోజు నన్ను 2 గల్లబట్టుకునే రేంజ్కి వచ్చాను నేను. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకేముంటుంది, ఫ్యామిలీలో పోయింది, అన్నీ పోయాయి. అన్నీ పోయిన తర్వాత ఇంకెందుకు, ఇంకా ఆయన గురించి కాపాడడం ఎందుకు, ఎంతైనా రాజకీయ నాయకులే, లాస్ట్కి చూడు నాకేం సంబంధం లేదు, మొత్తం పోలీసు వాళ్ళే చేసిందని చెప్పి నా మీద వేస్తున్నాడు. చెప్పేద్దామైన పేరు ఏదైతే ఏముంది చూద్దాం అని చెప్పేసి నిజం ఒప్పుకున్నాడు. ఏం చెప్పాడు, అట్లాగా చాలామంది ఏమంటున్నారంటే తమదైన పద్ధతిలో విచారిస్తే చెప్పుంటాడు, 4 తంతే చెప్పాడు, లేకపోతే ఏమైనా ట్రీట్మెంట్ ఇస్తే చెప్పాడు, 3rd డిగ్రీ ప్రయోగిస్తే చెప్పాడు అనుకుంటున్నారు. కానీ ఇవన్నీ ప్రయోగించాల్సిన అవసరం లేదు. బయట ఉన్న కేసీఆర్ మాటలు వింటే చాలు, ఏ లోపల ఎవడైనా సరే నిజం చెప్పేస్తాడు. అసలు ఇంకా ఆయన్ని మనం శిక్షించాల్సిన అవసరంలా, ఎందుకంటే వీళ్ళ మాటలే తూటాల్లాగా అలా గుచ్చుకున్నాయని. ఇంకోటి, అప్పుడు ఆయన రాధాకృష్ణ ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక విమర్శ చేయడానికి కూడా తట్టుకోలేకపోయేవాడు కేసీఆర్. ఒక విమర్శ చేసినా కూడా ఆ చేసిన వ్యక్తిని ఏదో విధంగా అతన్ని ఇబ్బంది పెట్టడం, నిరసనలు తెలియజేయకుండా, మామూలు సాధారణ ప్రజలు కూడా ఏంటంటే కేసీఆర్ ఇదే విధంగా అనుకుంటున్నాం, నిజంగా అదే జరిగింది. చాలా అహంకారము, ఒక మాట పడ్డు ఎవరిని చేయడం అనేది ఉంది అని చెప్పేసి అనుకుంటాను. నిజమని ఇప్పుడు ఈ యొక్క స్టేట్మెంట్ ద్వారా హ్యాపీగా ప్రూవ్ అయింది. బోల్డ్ అనే విషయాలు చెప్పాడు. మేము సెటిల్మెంట్లు కూడా చేసామండి, లీగల్ దందాలు అంటే ల్యాండ్ సెటిల్మెంట్ దందాలు చేసేవాళ్ళం. అంటే ఇప్పుడు ఎవరికైనా ఫోన్లు వస్తూ ఉంటాయి, ఆ ఫోన్లు ట్యాపింగ్ చేస్తే ఓకే అట్లా ఇట్లా ఉంది, ఇన్ని ఎకరాలు ఉన్నాయి, ఇవన్నీ వీళ్ళకి తెలిసేవి. ఎక్కడెక్కడైతే ఎవరెవరికి పెద్ద ల్యాండ్లు ఉన్నాయో, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ ధరణి పోర్టల్ రెడీ చేసుకున్నాక దాంట్లో టాప్ 10 ఎవరికి ఎక్కువ ల్యాండ్లు ఉన్నాయి, ఆయన ఎవరు, పలానా ABC XYZ రావంట, ఈయనకి అదేదో 2 కంపెనీలు ఉన్నాయంట, ఇదంట అదంట, ఈ ల్యాండ్ అంతా అయిందే. అవునా, ఈయన ఏ దందా చేయకుండా ఇంత సంపాదించుంటాడో, ఏదో ఒకటి ఉంటాయి కనుక్కోండి. ఆయన మీద ఏ మూలకో ఏదో పాపం ఏదో చిన్నగా ఏదో వస్తుంది, ఉంటాయి ప్రతి ఒక్కరికి లూప్ హోల్స్. దాన్ని వీళ్ళు పోలీసులు వెళ్ళి పెద్దగా చేసి బెదిరించి ఏదో చేసి అదన్నీ దోచేసుకోవడం. నెక్స్ట్ అలాగే మన కళ్ళ ముందు జరిగిన ఇంకో ఇన్సిడెంట్ ఏంటంటే భవ్య సిమెంట్స్ అధినేత, ఆయన్ని కూడా ఆయనకి పాపం అప్పుడు షేర్లింగంపల్లి సైడ్ ఎమ్మెల్యేగా నిలబడ్డ, టీడీపీ లేదు, టీడీపీ మొత్తం పోయిన తర్వాత ఆయన మాత్రం నేను ఇంకా టీడీపీలోనే ఉంటాను, టీడీపీ తరఫున పోటీ చేశాడు, బీఆర్ఎస్కి రాలా. కోర్స్ బీఆర్ఎస్ఏ గెలిచింది అప్పుడు షేర్లింగంపల్లిలో. సో అప్పుడు ఆయన్ని బెదిరించారు. ఇంత గట్టిగా పోరాడుతున్నాడంటే ఈయన దగ్గర ఎంత ఉన్నాయో అనుకుంటే, అఫ్కోర్స్ హీఈస్ ఆల్రెడీ భవ్య సిమెంట్స్ అధినేత, భవ్య ప్రొడక్షన్స్ సినిమాలు తీశాడు, బోల్డన్ని ల్యాండ్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని తెలిసేసరికి కావాలని ఒక కేసులో వీళ్ళే మళ్ళీ ఈ టీం అంతా వెళ్ళి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని మమ్మల్ని మభ్యపెట్టి
మా దగ్గర డబ్బులు తీసుకున్నాడండి అని చెప్పి ఒకరి చేత చెప్పించి ఆయన్ని ఇబ్బంది పెడితే ఆయన ఎటు చేసి ప్రభుత్వం వీళ్ళదే, నేను ఏం చేయలేని పరిస్థితిలో ఉన్నాను, చేతులు ఎత్తేయలేక ఏం చేయలేక పారిపోయాడు కొన్ని రోజులు. ఆయన పారిపోయినా వాళ్ళ పిల్లల్ని బావమర్తుల్ని వాళ్ళని వీళ్ళని హింస పెట్టాడు. ఇంకోటి రాధాకిషన్ ఇచ్చిన ఈ రీసెంట్ వాంగ్మూలంలో ప్రధానమైన అంశాలు ఏంటండి? బోల్డన్ ఉన్నాయి, స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇప్పుడు ఇదే ఈ సివిల్ సెటిల్మెంట్లు, నెక్స్ట్ అలాగే ఇంకోటి కూడా సివిల్ సెటిల్మెంట్ మనం మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి. సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్ది, వాళ్ళకి ఏదో చిన్న గొడవ వచ్చింది అంటే నీకు వాళ్ళకి ఏవో గొడవలు వస్తాయి, మధ్యలో వీళ్ళు దూరి నీది కాదు నాది అని లాక్కునే ప్రయత్నం చేసి వాళ్ళని కేసు కావాలా ల్యాండ్ కావాలా, వద్దు సార్ ల్యాండ్ ఉంచేసుకోండి, నా కేసే సెటిల్ చేయండి, దట్స్ ఆల్, హ్యాపీ, అట్లా వెళ్ళిపోయారు. ఆ విధంగా ఎన్నెన్నెన్నెన్నెన్నో దందాలు. నెక్స్ట్ మొన్న 3 ఎలక్షన్స్ ఏంటండి, మునుగోడు ఎలక్షన్స్, దుబ్బాక ఎలక్షన్స్, అలాగే హుజూరాబాద్ ఎలక్షన్స్. ఆ టైంలో ఏం చేశారంటే వీళ్ళు వేరే పార్టీ వాళ్ళ డబ్బులు తరలిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకునే వాళ్ళంట. వీళ్ళు పింక్ కార్ వాళ్ళు డబ్బులు తీసుకెళ్తే వాళ్ళని యథేచ్ఛగా వదిలేసేవాళ్ళు, వాళ్ళకు కోడ్ ఉంటుంది, మనమే సార్వి ఓకే పోండి, లేదు అంటే డబ్బులు అన్నీ మొత్తం వాళ్ళే పట్టుకోవడం. అంటే టీఆర్ఎస్ పంచలా, మొత్తం దొరికిందని కాంగ్రెస్ డబ్బులు బీజేపీ డబ్బులు అవి చేశారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఆ ఎలక్షన్ టైంలో ముఖ్యంగా వాళ్ళ అందరి ఫోన్లు ట్యాప్ చేశాడు. తమిళసై గారి ఫోన్ కూడా ట్యాప్ చేశారు, ఆవిడే చెప్పింది రీసెంట్లీ. అండ్ అందరు ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళకి వచ్చే లావాదేవీలు అన్నింటినీ కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎవరు పంపిస్తున్నారు కరెక్ట్, వాళ్ళ నీ ఫోన్ నాకు తెలిసింది, ఓకే 2:30 వస్తున్నాయి, పలానా హైవే నుంచి పంపిస్తా, మీ ఓడిని ఇక్కడ పెట్టండి, మీ ఓడి ఇక్కడ ఉంటాడు, హైవే నుంచి వస్తుంది, కానీ వీళ్ళకంటే ముందే మనోడు ఎక్కడ ఉంటాడు, వీళ్ళకి సంబంధించిన అట్లా చెట్టు పెట్టుకొని వెళ్ళిపోతారు, అక్కడే సీజ్ చేస్తారు. ఈ టైప్ ఆఫ్ అన్ని సినిమాల్లో జరిగేవన్నీ నిజ లైఫ్లో వీళ్ళు అసలు చట్ట వ్యతిరేకంగా ఇంప్లిమెంట్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ ఈజ్ నాట్ ఏ జోక్, ఎవడి వ్యక్తిగత జీవితం వాడికి ఉంటుంది. అవన్నీ ఇప్పుడు ఏంది నీ తవ్వితే రావట్లా పుట్టలు వాళ్ళకి ఉంటాయి, నీకేంటి దొరికితే దొంగ లేకపోతే దొర, హూ ఎవర్ వాళ్ళకి ఇష్టం, నువ్వు చేసిన దానికంటే కాదు కదా. అంటే నువ్వేం చేసావంటే ఒక డాన్ లాగా ఎదిగి చిన్న దందాదారులందరినీ దోచుకున్నావు, వాళ్ళు పాపం దందాలు చేసి దాచుకున్నవన్నీ నువ్వు పెద్ద దొరలాగా వచ్చి వీళ్ళని దోచుకున్నావు బెదిరిచ్చేసి. సరే అట్లా ఆయనకి సహకరించే వాళ్ళం. అండ్ నెక్స్ట్ ఆయనకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే తట్టుకునేవాడు కాదు, వ్యతిరేక శక్తులన్నింటినీ అనగదొక్కాలనుకునేవాడు. అంటే ఎవడు మనకు ఎదురు తిరగొద్దు, ఎదురు మాట్లాడొద్దు, ఒక్క గొంతు ఎదురు తిరిగిందంటే వాడిని చూసి ఇంకొకటి మాట్లాడతాడు, వాడిని చూసి ఇంకోటి మాట్లాడతాడు, ముందు వీడిని ఏదో నాలుక కోసేసామనుకో వాళ్ళు ఎవరు రాదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ట్యాంక్ బండ్, మన లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఇందిరా పార్క్ ఎదురుగా ఉన్నటువంటి ధర్నా చౌక్ తీసేయటం కూడా అవి చేసిందే నిరసనలు చేస్తూ తెలంగాణ సాధించినటువంటి కేసీఆర్ నిరసననే తెలియజేయద్దు అంటే ఎట్లా? అసలు ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ మన ధర్నా చౌక్ కానీ అది పెట్టింది అందుకే, ప్రతి ఒక్కడికి ఏదో హక్కు ఉంటుందండి. ఎవడు అంటే నీ మీద ధర్నా చేయాలని అవసరం లే, ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, ఏదో ఒక ఇష్యూ మీద కూడా వాడు ధర్నా చేసుకోవచ్చు. అవును, ధర్నా చౌక్ ఇప్పుడు ప్రైవేట్ గానో పబ్లిక్ గానో వాట్ ఎవర్ హూ ఎవర్ వాడు వచ్చి అట్లా చేసుకోవచ్చు, నీకు అది సంబంధం లేకుండా అసలు ధర్నా చౌక్ని ఎత్తి పడేసావు.